హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల వెళ్లారు. తన కుమారుడి రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందించారు. రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబుని కలిశానని, ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని షర్మిల చెప్పారు. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు లోకేష్ కు స్వీట్లు పంపామని అన్నారు. రాజకీయం అనేది తమ జీవితం కాదు, అది తమ వృత్తి అని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ సంకల్పించారని, రాహుల్ ప్రధాని అయితేనే దేశం మంచిదవుతుందని షర్మిల అన్నారు. పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్, పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది.